ఇవాళ నేను యూఎస్ నుంచి డైరెక్ట్ ఇటలీ తీసుకోపోదామని ఫిక్స్ అయినా. ఈ రెస్టారెంట్ పేరు బాల్సమిక్ కిచెన్. దారిలో కనిపిస్తే పేరుకి అట్రాక్ట్ అయ్యి ఆగి మరి పోయినాం. నాకు బాల్సమిక్ డ్రెస్సింగ్ మస్తు ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఏ సాలెడ్ కూడా అది లేకుండా నేను చేయను. ఇక పేరుతోనే రెస్టారెంట్ ఉంటే ఇక ఆకుండా ఉంటానా. ప్రతి టేబుల్ మీద దాని బాటిల్ అయితే పెట్టేసిండ్రు. వీళ్ళ దగ్గర దొరికే దాని ఫ్లేవర్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్క బాటిల్ $25 చెప్తున్నారు. డైరెక్ట్ ఇటలీ నుంచి తీసుకొచ్చి వీళ్ళ బ్రాండింగ్ పెట్టుకున్నారంట. సరే ఇక వీళ్ళ కహాని పక్కకు పెడితే ముందుగాలనైతే గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ పెట్టేసిండే. కింద పడిన తర్వాత టేస్ట్ ఇంకా మంచిగా అన్నట్టుంది. ఇక వాళ్ళు కూడా కాంప్లిమెంటరీ లెక్క బ్రెడ్ స్టిక్స్ అండ్ ఆలివ్ ఆయిల్ ఇచ్చిండ్రు. ఇక మన మెయిన్ కోర్స్ అయితే షురూ చేద్దాం. గ్రీన్ కలర్ లో ఉన్న పాస్తా పేరు పెస్తో రావియోలి. ఆ రావియోలి పాస్తా లోపల చీజ్ ఫిల్ చేసిండ్రు. ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. టేస్ట్ అయితే మస్త్ అంటే మస్తుండే. ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. ఇక ఇదేమో లాబ్స్టర్ రావియోలి. ఇల్లనేమో రావియోలి లోపల లాబ్స్టర్ పెట్టిండ్రు. ఇక పైనుంచేమో టొమాటో సాస్ పాస్తా ఉంటది కదా, గట్లుండే. అని బయట మస్తు జాగ్రత్త పాస్తా తిన్నా కదా, ఇక్కడ మాత్రం అలాగానే ఉంది టేస్ట్. బయట తింటే నాకు ఎక్కువ చీజ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఫ్లేవర్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఇదేమో చికెన్ డిష్. దీని పేరు అడగకుండా నాకు యాద్ లేదు. సన్నగా చికెన్ స్ట్రిప్ మీద చెరీ టొమాటోస్ ఇంకా అరుగుల ఆకులేసేసిండు. ఇక పైనుంచి వాళ్ళ ఫేమస్ బాల్సమిక్ డ్రెస్సింగ్ ఉండే. టేస్ట్ అయితే 10/10 అనిపించింది. శాండియాగో సైడ్ ఇంపీరియల్ బీచ్ సైడ్ పోతే బరాబర్ గా ట్రై చేయండి. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.